హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో బేసిక్గా నేను మళ్ళీ స్టేషన్కి వచ్చాను అండ్ ఒక స్పెసిఫిక్ ఫిష్ మళ్ళీ ఆర్డర్ పెట్టిన. అండ్ ఇవాళ మన దగ్గర ఆల్రెడీ ఆ ఫిష్ ఉండేది, ట్రాజెడీలో చనిపోయింది. మీకు లాస్ట్ టైం ఆ ఫిష్ ఏంటో నేను చెప్పను. సో మనం మళ్ళీ అది తెప్పించాం. సో చాలా లో ప్రైస్కి వచ్చింది. లాస్ట్ టైం అయితే నేను 15,000 పెట్టి తెప్పించిన, కానీ ఈసారి అయితే దానికి ఆల్మోస్ట్ హాఫ్ కంటే తక్కువకి వచ్చింది. అండ్ అందుకే వెంటనే ఆర్డర్ పెట్టేసి ఆ ఫిష్ తేవడం జరిగింది. సో నేను యాక్చువల్లీ నైటే వచ్చింది 9 o'clockకి. నేను ఇంకా పార్సల్ ఆఫీస్ దగ్గర వెయిటింగ్ ఎట్ ప్రెసెంట్. కానీ నైట్ టైమ్స్ నాకు ఇక్కడ ఎవరు ఇచ్చేవాళ్ళు లేక నేను రాలేదు. సో వాళ్ళు మార్నింగ్ రమ్మన్నారు, మార్నింగ్ వచ్చామన్నమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ వెయిటింగ్. వాళ్ళు మన చేతికి ఇచ్చాక ఆ ఫిష్ ఎలాగుందో చూద్దాం. దాని పేరైతే దాని పాత పేరే పెడదామని ఫిక్స్ అయినా. అండ్ 2.0 యాడ్ చేద్దామని ఫిక్స్ అయినా. ఈసారి చాలా జాగ్రత్త పెంచాలి, ప్లస్ మిగతా వాటి నుంచి దూరంగా ఉంచాలి దాన్ని మెయిన్గా. ఓకేనా? సో అది వచ్చేదాకా వెయిట్ చేద్దాం గైస్. సో గైస్, బాక్స్ అయితే వచ్చేసింది. అండ్ బేసిక్లీ మన తిరుపతి అంకుల్ ప్రతిసారి తెచ్చేస్తారనమాట మనకి పార్సల్స్ అని ఇచ్చినప్పుడు. అదంతా కాకుండా ఈ బాక్స్ ఒక్క ఫిషే ఉంది, ఎక్కువ ఏం తెప్పించలేదు. సో చిన్న బాక్సే. సో ఇలా బండి మీద తీసుకెళ్ళడం కష్టం, నేను అందుకే బ్యాగ్ తెచ్చుకున్నా. సో ఈ ఫిష్ని ఇప్పుడు తీసి ఫిష్ కవర్ ఓపెన్ చేయను, జస్ట్ కవర్ తీసుకుని ఇందులో పెట్టేస్తా. ఓపెన్ అంటే రబ్బర్ సీలింగ్ అంతా ఇంటికెళ్ళే చేస్తాను, ఎందుకంటే అమ్మోనియా స్పైక్ అయిపోతుంది వెంటనే వాళ్ళు ఓపెన్ చేసామంటే. సో ఫిష్ బాగుందో లేదో చూసి మనం ఫస్ట్ ఇందులో వేసేద్దాం. ఓకేనా? ఓకే గైస్, సో తీసేద్దాం ఫస్ట్. ఫిష్ అయితే సేఫ్గా వచ్చింది. సో లాస్ట్ టైం కింద కొంచెం పెద్ద సైజ్ వచ్చింది మనకి. సో ఇదేంటో ఇంటికెళ్ళి చూపిస్తాను, అంతలోగా మీరు ఫాస్ట్గా గెస్ట్ చేయండి అది ఏ ఫిష్ అనేది. సో కామెంట్స్లో పెట్టండి అంతలోగా. సో లెట్స్ ట్రావెల్. మీకు చిన్న గ్లిమ్స్ ఇస్తారా ఇందులో ఎలా కనిపిస్తుందో లేదో తెలియదు. సో ఓకే, ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేసి చూపిస్తాం మీకు మెత్తదంతా. ఓకే గైస్, సో లెట్స్ కంటిన్యూ. గైస్, జస్ట్ నా ఇప్పుడే వచ్చాను. సో ఫైనల్ నేను ఫిష్ రివీల్ చేస్తున్నా. సో ఇది మన మిరాకిల్ 2.0 గోల్డెన్ అలిగేటర్ గార్ మళ్ళీ తెప్పించాను. సో దీన్ని ఏ aquariumలో వేస్తాను అనేది మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తా. ప్లస్ ఇప్పుడు పరిస్థితి ఇక్కడ వైజాగ్లో బాగాలేదు, మీకు తెలుసు. తుఫాన్ స్టార్ట్ అయిపోయింది, ఫుల్ తడిసిపోయాను వచ్చినప్పుడు. రెయిన్ కోట్ ఉంది కానీ అయినా కొంచెం తడిసాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ ఎస్, ఏ aquariumలో వేస్తాను దీన్ని అన్నీ మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తా. ఓకే, బాయ్.